హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఐఎమ్ ఎలైవ్ సిరీస్. ఇది వచ్చరికి పార్ట్ 2 అండి. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను. ఇదేంటి చెన్నై వెళ్ళిపోయి హైదరాబాద్ సిరాసర్ అనుకుంటున్నారా? కాదండి, దాని ముందు చిన్న కథ ఉంది. దాని ముందు రోజే నేను కారులోని హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి మళ్ళీ ఇప్పుడు బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్నాను. మెట్రోలో ఉన్నాను. ఇంకా నా తర్వాత చూసే ట్రైన్ చూసారా, అది హైలైట్ అండి. డబల్ డెక్కర్ ట్రైన్. నేనేమనుకున్నానంటే డబల్ డెక్కర్ ట్రైన్ దద్దరు వెళ్ళిపోతుంది అనుకున్నాను. నిజంగానే దద్దరు వెళ్ళిపోయింది. కానీ ఎలాగో ఇప్పుడు చూడండి. మన కామన్గా ఉండే ప్రాబ్లం లైక్ ఫిట్టింగ్ ప్రాబ్లం. కష్టం అయినా బాధపడితే బాధ వస్తుంది, కానీ పక్కింటి రాదొస్తుందా చెప్పండి. అందుకని చెప్పేసి ఆ టేబుల్ ఉన్న సీట్ మీద వచ్చి అలా పడుకునిపోయాను. తీరా లెగిసి చూస్తే చెన్నై సిటీకి వచ్చాను. ఎప్పుడు చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చినా ఆ క్లాక్ టవర్ని రికార్డ్ చేయడం, ఫోటోలు తీయడం నా హాబీ అండి. పిచ్చి అనుకోండి ఒక మాటలో. ఎన్నిసార్లు ఇచ్చినా అదే క్లాక్ టవర్, ఏమీ మారదు. కానీ నాకే ఇంకా ఫోటోలు తీయాలి, ఇంకా కవర్ చేయాలి, దాన్ని ఇంకొక యాంగిల్లో చూపించాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. అక్కడి నుంచి మళ్ళీ మనం రూమ్కి వెళ్ళిపోయాం. హాయ్ గైస్, మొత్తానికి అయితే మనం వచ్చేసాం. ఎక్కడి నుంచి మెట్రో పట్టుకుని రూమ్కి వెళ్ళాలి. ఇంత కష్టపడి మళ్ళీ ఎందుకు వచ్చి అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఈవెంటేనండి బాబు. ఇండియన్ గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్. ఇద్దరు కొంచెం పెద్ద ఈవెంట్. దేశ నలుమూల నుంచి గేమ్ డెవలపర్స్ అందరికి వచ్చి ప్రజెంట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకు చిన్న స్టాల్ ఉంది. ఆ స్టాల్లో మనమైతే గేమ్స్తో పాటు రకరకాల టెక్నాలజీస్ అంటే వర్చువల్ రియాలిటీ అని చెప్పేసి అదిగో హోలోగ్రామ్ ప్రొజెక్షన్ చూసారా, అదొకటి. అండ్ ఇది వచ్చేసరికి మన మెయిన్ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఇందులోనే వర్క్ చేశాను. అండ్ ఇది మేజర్ డెవలప్ అయిపోయి చూసారుగా, ఆ సీనియర్ అలా చేస్తున్నాడు చూసా, అతనే చందన్ భాయ్ అనమాట. ఆయన డెవలప్ చేసింది అండ్ నేను హెల్ప్ చేశాను. సో అది. సో ఇందాక ఇప్పుడు మన ఆ ఈవెంట్ నుంచి సరాసరి ఇక్కడ ఏంట్రా ఈ చేంజ్ అనుకుంటున్నారా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. ముఖ్యంగా ఇద్దరు ఉన్నారు చూడండి, వీడి పేరు సంతోష్, అటు పక్క ఉన్నది శ్యామ్. వాళ్ళు ఈడేంటి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వీడికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పయ్యలో కాలేస్తారు. ఇది వచ్చేసరికి మా మావయ్య ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ. సో ఈ ట్రైనింగ్ అకాడమీ నేను చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటి నుంచి మా మాయ ఫోటోల్లో నెట్లో ఇక్కడ ట్రైనింగ్ చేయడం చెప్పడం తప్పించి నేను వెళ్ళలేకపోయాను ఎగ్జామ్స్ వల్ల. సో ఇప్పుడు ఇలా చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అటు నుంచి అటు క్రాస్ చేసి అలా వెన్యూకి వెళ్ళేసరికి ట్విస్ట్ ఏంటంటే, ఇవాళ మోషన్ క్యాప్చర్ సూట్ వేసే మా వాడు నన్ను వేసుకోమన్నాడు. చూసారా, మొత్తం బాడీ అంతా కవర్ చేసి ఆ మూమెంట్స్ అన్నిటిని మనం గేమ్లో తీసుకుంటాం. అండ్ ఆ గన్ కూడా షూట్ చేస్తే అటు మనం ఇటు ఏం చేస్తాం అటు అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ చూడడానికి బాగుంది, కానీ రోజంతా జనాలకు చేసి చూపించడానికి నా తలపురం తోక్కొస్తుందండి. ఎందుకంటే ఎన్నిసార్లు చేసినా అందరు రావడం, బ్రో చెయ్యొద్దు బ్రో కాల్ ఆడించు బ్రో డ్యాన్స్ చేయ బ్రో మొత్తం ఈ మోషన్ క్యాప్చర్ మాకు చూపించు బ్రో అని వాళ్ళ ఎక్సైట్మెంట్ నా కమిట్మెంట్ రెండింటి మధ్య నలిగిపోయాను. అది పాయింట్. 2 days అలానే గడిచిందండి. వాటిని ప్యాక్ చేయడం మానేసి ఇదిగోండి ఇలా ఆడుకుంటున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈవెంట్ నుంచి మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసి అండ్ అటు నుంచి అటు నా ప్రియమైన క్లాక్ టవర్ రైల్వే స్టేషన్, అదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అంతేనండి, పెద్ద ఏం లేదు. కాకపోతే 2-3 రోజుల్లో మంచిగా ఫ్రెండ్స్ని కలిసి బాగా ఎంజాయ్ చేసి ఈవెంట్లో కూడా బాగానే కొంచెం కష్టపడ్డాను. కొంచెం హెక్టిక్ షెడ్యూల్ అర్థం చేసుకోండి ప్లీజ్ అర్థం చేసుకోరా ప్లీజా. మనం మంచిగా వీడియోస్ చేద్దాం, మీరు కూడా నన్ను మంచిగా చూసుకోండి. ఏం కాదు, అదేం పడదు, ఓకేనా? అది పాయింట్.